బ్రేకింగ్ న్యూస్ అనంతపురం జిల్లాలో యువతి ఆత్మహత్య చేసుకుంది. రన్నింగ్ ట్రైన్ లో నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది యువతి. మెడికల్ సీట్ రాకపోవడంతో సూసైడ్ చేసుకున్నట్లుగా తెలుస్తోంది. వైతోట వద్ద రైలు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నట్లుగా అనుమానిస్తున్నారు. హాస్పిటల్ నుంచి బెంగళూరుకు వెళ్తున్న ట్రైన్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి యోగానంద్ అందుబాటులో ఉన్నారు. యోగానంద్, అసలు ఏం జరిగింది? యువతి ట్రైన్ నుంచి ఎందుకు దూకింది? ఇంట్లో వాళ్ళు ఏం చెప్తున్నారు అసలు? రైట్ మోనిషా, అనంతపురం జిల్లా రాయదుర్గంలో విషాదం చోటు చేసుకుంది. డాక్టర్ కావాల్సిన ఒక యువతి డాక్టర్ కోర్సులో సీట్ రాకపోవడంతో ఆత్మహత్య చేసుకుంటా ఉంటూ గత 2 రోజుల క్రితం పేరెంట్స్ ఫోన్ చేసింది. ఆ పేరెంట్స్ వెతుకులాట ప్రారంభించగా ఇవాళ హొస్పేట నుంచి బెంగళూరుకు వెళ్తున్న ట్రైన్ మార్గంలో నుంచి ఒక రన్నింగ్ ట్రైన్ నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడినట్టు కూడా పోలీసులు, రైల్వే పోలీసులు కేసు నమోదు దరఖాస్తు. అయితే ఈమె కర్ణాటక జిల్లా కావడం, అక్కడ నుంచి సీట్ రాకపోవడంతో 2 రోజుల నుంచి కూడా తీవ్ర మనస్తాపంగా ఉంది. సీట్ తెచ్చుకోలేనేమో అన్న బాధలో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఇదే విషయం పేరెంట్స్ కూడా ఫోన్ తెలిపి తెలుస్తుంది. వాళ్ళ పేరెంట్స్ కూడా వెతుకులాట ప్రారంభించారు. కాకపోతే ఈ ట్రైన్ లో వెళ్తున్నప్పుడు ఆమె ట్రైన్ కింద రైల్వే దూకాలని నిశ్చయించుకున్న సందర్భంలో అక్కడే ఉన్న ఒక రైల్వే ఎంప్లాయీ కూడా చూసినట్టు తెలుస్తుంది. పోలీసులు దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిజంగా ట్రైన్ నుంచి దూకిందా, వేరే కారణం ఏమైనా కూడా దర్యాప్తు పొందకుండా అయితే ఇది పూర్తి ఆత్మహత్య పేరెంట్స్ కూడా కన్ఫర్మ్ చేసే పనిలో పడ్డారు. ఎందుకంటే పేరెంట్స్ 2 రోజుల క్రితం కాల్ చేసి చెప్పడము ఇవన్నీ చూస్తే ఆత్మహత్య అయి ఉండొచ్చు కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. మోనిషా, అయితే ఒక మెడికల్ స్టూడెంట్ డాక్టర్ కావాల్సిన యువతి ఆత్మహత్య చేసుకోవడం పట్ల ప్రథమ విచారించాలనుకున్న ఇది మోనిషా. Right. Thanks for the updates, Yoganand.